హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీ దగ్గర ఒక్క నిమిషం టైం ఉంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. మనం డైలీ ఎన్నో గలీజ్ వీడియోస్ చూస్తుంటాం. ఆ వీడియోస్ని ఎండ్ వరకు చూస్తారు. మిలియన్స్లో వ్యూస్, వేలలో సబ్స్క్రైబర్స్. కానీ నాకు 100 వ్యూస్, 10లలో సబ్స్క్రైబర్స్. అలాంటి వీడియోస్ చూడడం వల్ల ఏం ఉపయోగం ఉండదు. అదే నేను చేసే వీడియోస్ చూడడం వల్ల మన దేశం యొక్క గొప్పతనం, మన పూర్వీకుల హిస్టరీ, మన పురాతన దేవాలయాల హిస్టరీ గురించి తెలుస్తుంది. చెప్పండి, అలాంటి వీడియోస్ చూసి చెడిపోతారా? నేను అప్లోడ్ చేసే వీడియోస్ చూసి బాగుపడతారో మీ ఇష్టం. చెప్పండి. లేదు, మేము పాత ఆలయాల గురించి వీడియోస్ అప్లోడ్ చేస్తే చూడం, మాకు నేత్రానందమే కావాలనుకుంటే నేను అవే అప్లోడ్ చేస్తా. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ జనరేషన్లో పిల్లలు ఎక్కువగా మొబైల్ చూస్తున్నారు. నువ్వు నీ మొబైల్ని కాసేపు మాత్రమే చూస్తావు. తర్వాత నీ పిల్లలు నీ మొబైల్ చూస్తున్నప్పుడు నీ మొబైల్లో ఏ వీడియోస్ వస్తాయి? నేత్రానందం వీడియోసే వస్తాయి. అవి చూసి నీ పిల్లలు చెడిపోవాలా? లేదు, నేను అప్లోడ్ చేసే వీడియోలు చూసి బాగుపడాలో నీ చేతిలో ఉంది. ఆలోచించకు. నీ పిల్లలు బాగుపడాలంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని కనీసం 3 షేర్ చేయి. కామెంట్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయి.